ప్రోల్ ఇచ్చిన ప్రాజెక్ట్ సార్. నువ్వెవ్వడమయ్యా క్లయింట్ కి డైరెక్ట్ గా పంపించడానికి? నా పర్మిషన్ అప్రూవల్ అక్కర్లేదా? ఈ ఆఫీస్ లో కొన్ని ప్రోటోకాల్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వాల్సిన సెన్స్ లేదా? ఇడియట్. హలో నాన్న. అయ్యా పరమేశు, ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను నాన్న. అంతా బాగేనా? ఎలాగ తింటున్నావా? నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా, కానీ మీ అమ్మకేమైంది నాన్న? ఒంట్లో చక్కెర ఎక్కువైంది. ప్రభుత్వ దవాఖానలో పని అవ్వట్లేదు. ప్రైవేట్ దవాఖానకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. పైసలు ఏమన్నా ఉన్నాయా? పంపిస్తాను నాన్న. సరే అయ్యా, జాగ్రత్త. మనం 15 ఏళ్ళు స్కూల్కి వెళ్తాం, 2 years ఇంటర్, మరో 4 ఏళ్ళు బీటెక్, ఆ పైన 2 ఏళ్ళు ఎంటెక్. ఎంత కష్టపడి చదివేది ఎవడో ఒకటి కింద 30,000 40,000 జీతం కోసం పనిచేయడానికి గారా? అంత కష్టపడి పనిచేసినా కూడా నువ్వు చేసిన పని గుర్తింపు లేకపోతే అది ఎంత నరకమో తెలుసారా? అది పని చేసినట్టు అనిపించదురా, బానిసత్వంలా అనిపిస్తుంది. రే నాకు అనిపించదు ఏంట్రా జాబ్ మానేసి రెస్టారెంట్ పెట్టుకోవాలని. కానీ మధ్యతరగతి జీవితంలో బాధ్యతలనేవి ఆశయాల్ని తొక్కేస్తారా. అప్పుడప్పుడు రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుని చూసిన ఆశయం కలుగుతుందిరా. ఎందుకంటే ఆడు మనకంటే సంతోషంగా నచ్చినట్టు బతుకుతున్నాడని. చదువుకున్న మధ్యతరగతోడి జీవితం చాలా దారుణంరా. కన్న తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. ఎందుకో తెలుసా? మనకంటే పక్కింటోడు ఎదురింటోడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడని. కట్టుకున్న పెళ్ళానికి సంతోషం ఉండదు, తను అడిగిన నగా నట్టరా కొనివ్వలేదని. కడుపును పుట్టిన పిల్లలకే సంతోషం ఉండదు, వాళ్ళు కోరుకున్న డబ్బు బైకు ఇవ్వలేదని. కానీ వీళ్ళందరి సంతోషాలు తీర్చడానికి ఆడాడి సంతోషానికి ఎప్పుడు దూరంగానే ఉంటాడు రా. ఎప్పుడూ అనుకునేవాడు